పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి 500 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని భారీ లాభాల వైపు దూసుకుపోతుంది. అయితే పవర్ స్టార్ అభిమానులు డిమాండ్ మేరకు ఈ సినిమాలో తాజాగా ఓ స్పెషల్ సాంగ్ ను జోడించారు. ఈ పాటలో స్టెప్పులు వేసిన టాలీవుడ్ రాధికగా పేరు తెచ్చుకున్న అందాల బొమ్మ యువ హీరోయిన్ నేహా శెట్టి గురించి, ఆ పాటలో నర్తించినందుకు ఏ మేరకు పారితోషికం తీసుకుందో ఈ వివరాల గురించి ఒకసారి చూద్దాం. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నిర్మాత డివివి దానయ్య నిర్మించారు. ఇమ్రాన్ హాష్మి, ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, శుభలేఖల సుధాకర్, శ్రేయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్ళు నటించారు. ఇక ఈ చిత్రానికి రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్ఎస్ తమన్ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ సినిమా కోసం స్పెషల్ సాంగ్ ను తమన్ రూపొందించగా సుజిత్ దానిని క్రేజీగా చిత్రీకరించారు. అయితే ఈ పాట సినిమాలో లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే పబ్లిక్ డిమాండ్ మేరకు నేహా శెట్టిపై చిత్రీకరించిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే పాటను తాజాగా ఈ సినిమాకు జోడించారు. ఓజీలో అదనంగా ఓ పాటను మంగళవారం సాయంత్రం నుంచి చేర్చడం జరిగింది. ఆ పాటను మీరు ఆస్వాదించండి అంటూ డివివి ఎంటర్టైన్మెంట్ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. దాంతో మరోసారి ఈ పాటను చూసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా కోసం నేహా శెట్టికి భారీగా పారితోషికాలను చెల్లించారు. ఈ పాటను థాయిలాండ్ లో చిత్రీకరించారు. దాదాపు 2 రోజుల పాటు మాస్ గా యూత్ఫుల్ పబ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారు. ఈ పాటలో డాన్స్ చేసిన ఆమెకు సుమారుగా 35 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ప్రచారం అవుతుంది. అయితే ఈ పాట పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి షూట్ చేశారని తెలిసింది. ముందుగా కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ పాటను ఓ చోట ప్లేస్ చేయాలని అనుకున్నాం. కానీ స్టోరీకి, సినిమాలో ఉండే ఎమోషన్స్ కి, యాక్షన్ సన్నివేశాలకు బ్రేక్ వేస్తుందని తొలగించాం. సుజిత్ ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించి తీసేశారని తమన్ అన్నారు. సినిమాకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా తాము తీసేయడానికి వెనుకాడం. అలాగంటి హీరోలపై చాలా సీన్లు షూట్ చేస్తాం. కానీ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడతాయో అలాంటి హీరో సీన్లే పెడతారు. వాటికంటే ఓ పాట తీసేయడం నష్టమేమీ కాదు అని అన్నారు. అయితే ఈ పాట సెకండ్ హాఫ్ లో ఓ కీలకమైన పాయింట్ లో యాడ్ చేశామని తెలిపారు. ఈ సాంగ్ యాడ్ చేసిన తర్వాత సినిమా చూసిన వాళ్ళు సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.